గైడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి స్వాగతం. ఈ మాడ్యూల్లో మేము ఏఐ గురించి ప్రధాన విషయాలు మరియు అభ్యాస లక్ష్యాలను కవర్ చేస్తాము. ఇది మీకు ఏఐ మరియు దాని నిజ జీవిత అప్లికేషన్లను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అనేది అన్వేషించుకుందాం. ఏఐ అనేది మానవ మేధస్సు అవసరమైన పనులను యంత్రాలు నిర్వహించగల సామర్థ్యం. వీటిలో చిత్రాలను గుర్తించడం, భాషను అర్థం చేసుకోవడం మరియు నిర్ణయాలు తీసుకోవడం ఉన్నాయి. ఉదాహరణకు సిరి మరియు అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్స్ మనం ఇచ్చిన ఆదేశాలను అర్థం చేసుకుని ఖచ్చితంగా స్పందించేందుకును ఉపయోగిస్తాయి. తర్వాత మషీన్ లెర్నింగ్ మరియు దాని ప్రాముఖ్యత గురించి చర్చించుకుందాం. మషీన్ లెర్నింగ్ అనేదిలో ఒక భాగం. ఇది సిస్టమ్స్ డేటా నుండి నేర్చుకుని తమ పనితీరును మెరుగుపరుచుకునే విధానంగా పనిచేస్తుంది. ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సర్వీసెస్ మీరు ఇంతకు ముందు చూసిన సినిమాల ఆధారంగా కొత్త సినిమాలను సూచించడం మషీన్ లెర్నింగ్ ద్వారా జరుగుతుంది. మేము న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి కూడా మాట్లాడతాం. ఎన్ఎల్పి అనేది కంప్యూటర్లకు మానవ భాషను అర్థం చేసుకోవడానికి మరియు రూపొందించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఏఐ చాట్బాట్స్ ని ఉపయోగించి తక్షణ కస్టమర్ సపోర్ట్ అందించగలవు, ప్రశ్నలకు సమాధానమిచ్చి సమస్యలను పరిష్కరించగలవు. కంప్యూటర్ విజన్ అనే అంశాన్ని ముందుకు సాగుతూ తెలుసుకుందాం. ఇది ఏఐ విజువల్ ఇన్ఫర్మేషన్ను ఎలా అర్థం చేసుకుంటుందో వివరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కంప్యూటర్ విజన్ ద్వారా కాలినడకన వెళ్లేవారు, ట్రాఫిక్ లైట్లు మరియు ఇతర వాహనాలను గుర్తించి సురక్షితమైన డ్రైవింగ్ను నిర్ధారిస్తాయి. ఇంకో ముఖ్యమైన అంశం రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ గురించి. ఏఐ రెపెటిటివ్ లను ఆటోమేట్ చేయడం ద్వారా పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చుతోంది. తో కూడిన రోబోలు అధిక ఖచ్చితత్వం మరియు సామర్థ్యంతో ఉత్పత్తులను అసెంబుల్ చేయగలవు, మానవ లోపాలను తగ్గించి పెంచుతాయి. చివరిగా ఎథికల్ కన్సిడరేషన్స్ ఇన్ ఏఐ గురించి చర్చించుకుందాం. ఏఐ విస్తృతంగా ఉపయోగించబడుతున్నప్పుడు దాని నైతిక పరిమితుల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఏఐ వ్యవస్థలు పక్షపాతం లేకుండా న్యాయంగా ఉండేలా మరియు వినియోగదారుల గోప్యతను గౌరవించేలా ఉండేలా చూసుకోవడం బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి అవసరం. ఈ మాడ్యూల్ ముగిసే నాటికి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని అప్లికేషన్లు మరియు దాని నైతిక పరిమితులు గురించి సమగ్ర అవగాహన పొందుతారు. ఏఐ ప్రపంచంలో ఈ ఉత్సాహభరితమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.